అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే తీర్థయాత్రలకి ఎక్కువ ఉత్తరాదికి వెళ్తూ ఉంటారు. హిమాలయ యాత్రలు అంటారు, మానస సరోవర యాత్ర అంటారు, కైలాస మానస సరోవర యాత్ర అని పెట్టి పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి, చార్ధామ్ అనే పేరుతోనూ ఇట్లా చేస్తున్నారు. మరి ఉత్తరాదికి అట్లా పరిగెడుతున్నప్పుడు మన దక్షిణాదికి అంత పవిత్రత లేదా? దేవభూమి ఉత్తరాది మాత్రమేనా? ఈ విషయాల మీద వివరణ తీసుకుందాం. గురుగారు నమస్తే అండి. సరే, మన భారతదేశంలో హిమాలయాలు ఒడిపు పవిత్రమైన క్షేత్రాలుగా దేవభూమిగా చెబుతూ ఉంటారు. మన దక్షిణాదికి అంత ప్రాశస్త్యం లేదా? మీరేమంటారు? వందే గురుపరద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహా. దేవభూములు అనేవి హిమాలయ ప్రాంతము, తరువాత ఇప్పుడు ఉండే ఉత్తరాఖండ్, ప్రయాగరాజు, హరిద్వార్, ఇవంతా దేవభూములనే చెప్పటం. పూర్వము గంగా యమునయోర్ మధ్యే, గంగా యమునలకు మధ్యలో ఉండే ఋషులందరూ వాళ్లను స్మరించటము ఇది మనకు నిత్యము వస్తున్న విషయం. సంధ్యావందనంలో కూడా గంగా యమునల మధ్యలో ఉండే ప్రదేశంలో ఉన్న ఋషులను స్మరించటం ఇవి దేవభూములు, నిజమే, కాదనం. అయితే మన దక్షిణాదిలో కూడా శ్రీశైలానికి ఈ జ్యోతిర్లింగాలు 12 కూడా మహాలింగం అన్నది ఒక్క శ్రీశైల లింగాన్నే మహాలింగం అన్నారు. ఓకే, అదొకటి. ఆంధ్ర ప్రజలకు శ్రీశైలం అపరకాశి అన్నారు. మనకు కాశీ ఎంత ప్రభావితమైనదో శ్రీశైలం కూడా అంత ప్రభావపూర్ణమైనది మనకు. అవును, శ్రీశైలం కూడా తక్కువదేం కాదు. అందులో ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు అపరకాశి ఓకే అని చెప్తారు. శ్రీశైలం కూడా గొప్ప పుణ్యక్షేత్రం. దక్షిణ కైలాసంగా అరుణాచలం చెప్తూ ఉంటారు. దక్షిణ కైలాసంగా అరుణాచలం అంటారు, కానీ దక్షిణ కైలాసం అని ప్రశస్తి వహించింది శ్రీకాళహస్తి. ఓకే. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి. ఓకే. కాళహస్త్యాం ప్రవేశాన్, కాళహస్తి నగరంలో ప్రవేశిస్తేనే ముక్తి అని చెప్పారు. ఓకే. ఏమండి, అరుణాన్ స్మరణాన్ ముక్తి, అరుణాచలేశ్వరుణ్ణి స్మరించినంతనే ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నవి కూడా పంచభూతలింగాలు మన ప్రాంతంలో ఉన్నాయి. తరువాత కామాఖ్య శక్తి క్షేత్రము గొప్పదే, కాదనం. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న జోగులాంబ పుణ్యక్షేత్రం అలంపూరు, హేలాపురం అని పేరు పూర్వము. అవును, ఇది కూడా పరమ పవిత్రమైన శక్తి క్షేత్రం. ఓకే. ఏమండి, అష్టాదశ పీఠాలలో కూడా ముఖ్యమైనది. అవును. కాబట్టి జోగులు అంటే యోగులు ఉపాసించిన తాంత్రిక క్షేత్రం అది. అట్లాగా. అందువల్ల ఇది కూడా ముఖ్యమైనది. మన వైపు ముఖ్యమైన క్షేత్రాలు లేవని చెప్పేదానికి తిరుపతి ఉంది. కాబట్టి అరుణాచలం, అరుణ అంటే అమ్మవారు, అచల అంటే శివుడు. ఓకే. శివశక్తుల ఉభయాత్మకమైన రూపమే అరుణాచలం. ఓకే. అందువల్ల సాక్షాత్తు శ్రీ విద్యా పరమేశ్వరి అయిన అమ్మవారి యొక్క క్షేత్రం అది. అట్లనే జ్ఞానప్రసూనాంబ, జ్ఞానము ప్రసూనము పువ్వు మాదిరిగా విచ్చుకున్న చోటు శ్రీకాళహస్తి. అది దక్షిణామూర్తి అక్కడ స్థానానికి అధిపతి. ఓకే. కాబట్టి దక్షిణామూర్తి క్షేత్రము కాళహస్తి జ్ఞానప్రదమైన క్షేత్రం. అందువలనే అక్కడ శివుడి యొక్క శక్తి జ్ఞానము. ఓకే. అక్కడ అందరికీ జ్ఞానం కలిగింది. పశువు పక్షులకు కూడా మోక్షం ఇచ్చాడు. ఓకే. రామాయణములో మోక్షము మానవులకే, కానీ రామాయణములో పక్షికి మోక్షం ఇచ్చినట్లున్నది జటాయువుకు. ఓకే. ఉత్తమ గతులు, ఆ రోజులలో మోక్ష శబ్దం లేదు. ఓకే. ఉత్తమ గతులు కలగటమే, ఉత్తమ లోకాలకు వెళ్ళటమే. ఓకే. అక్కడ జటాయువుకు. అట్నే భాగవతంలో గజేంద్రుడికి ఓకే మోక్షము, పశుపక్షులకు. కాళహస్తీశ్వర మహత్యములో పురుగులకు కూడా, ఒక సాలె పురుగుకు, అవును, ఒక పాముకు, వీటి తుట్టె పురుగులు అంటారు పాములను, అటువంటి పాములకు, పురుగులకు కూడా మోక్షం ఇచ్చిన సందర్భం ఇక్కడ ఉన్నది. ఓకే. అటువంటి మహత్తరమైన క్షేత్రములు ఇవి. మన వైపు కూడా అన్ని క్షేత్రములు ఉన్నాయి. ఇక్కడ లేవనుకొని అక్కడికి పరిగెత్తవలసిన పని లేదు. అమ్మవారి క్షేత్రములు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఉన్నది, రామేశ్వరం ఉంది, రామేశ్వరం ఉన్నది.
అనేక క్షేత్రములు ఇక్కడ వెలిసి ఉన్నాయి. అదే ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన క్షేత్రములే. అయితే మనకు దగ్గరలో ఉండబట్టి మనం వీటిని పట్టించుకోకుండా దూరంగా ఉన్నవి పుణ్యక్షేత్రాలనుకొని పోతున్నాం. కరెక్ట్. గంగా నదితో సమానమైనదే గోదావరి నది. ఓకే. గంగా నదికి గోదావరికి పెద్ద తేడా లేదు. ఏమండి, ఇది గౌతమ ఋషి భూమి మీదకి తెచ్చిన నది గోదావరి. ఓకే. అక్కడ భగీరథుడు తెచ్చింది గంగ. కాబట్టి రెండూ ఋషుల వల్ల ఉద్భవించినవే. గోదావరి పవిత్రమైన నదే. అందులో దక్షిణాత్యులకు గోదావరి చాలా గొప్ప నది, గంగతో సమానమైన నది. అవును. అసలు ఏ గంగా నదిలో స్నానానికి పోయేదానికి మనం ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే ముందు మన దగ్గర ఉండే నదులలో స్నానాలు చేసి అక్కడికి పోమన్నారు. ఓకే. ముందు ఇక్కడ నదీ స్నానం ఆచరించి తరువాత అక్కడికి తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఓకే. కాబట్టి మన వైపు కూడా అన్నీ ఉన్నాయి, అక్కడికి పరిగెత్తవలసినంత అవసరం ఏమీ లేదు. ఓకే. ఇక్కడే పుణ్యక్షేత్రాటనం చేయవచ్చు, తప్పేమీ కాదు. అన్నీ మనకు కూడా ఉన్నాయి. అదే. కాబట్టి ఈ ఆరాట పడటం వృధా అనిపిస్తుంది. అదే. కామాఖ్య క్షేత్రం ఉన్నది. కామాఖ్య క్షేత్రం గొప్పది. అట్లే మనకు జోగులాంబ క్షేత్రం కూడా గొప్పది. కామాఖ్య క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటండి? కామాఖ్య అంటే అక్కడ అమ్మవారి యొక్క మహాముద్ర అంటే యోని పడిన చోటది. ఓకే. శివుడు పార్వతీదేవి కోసము తపస్సు చేస్తున్నప్పుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఆయన కొంతకాలం తపస్సు చేసి మన్మధుణ్ణి ఇక్కడ భస్మం చేసిన తర్వాత ఇక్కడ అమంగళం జరిగింది, మన్మధుడు భస్మమైపోయినాడు తపస్సుకు కూర్చుంటే, కాబట్టి ఇక్కడ బాగలేదని చెప్పి ఆయన ఇక్కడి నుంచి వదులుకొని కామాఖ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక అరుగు నిర్మించుకొని అక్కడ మహాముద్ర పడిన చోటులో కూర్చొని తపస్సు చేశాడు. కామాఖ్య అంటే సర్వ కామములు నెరవేరే చోటు, కోర్కెలన్నీ తీరే చోటు. ఓకే. అందువల్ల అక్కడ కూర్చొని తపస్సు చేసి పార్వతీదేవిని భార్యగా పొందాడు. శంకరాచార్యుల వారు అదే చెప్తారు, ప్రకటిత ఫలాభ్యాం కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని. ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వాళ్ళు. శివుడి తపస్సుకు ఫలము పార్వతి, పార్వతి తపస్సుకు ఫలము శివుడు. అందువల్ల పార్వతిని తన తపఫలంగా పొందగలిగాడు అక్కడ కూర్చొని తపస్సు చేసి. అందువల్ల అనేకమైన కోర్కెలు నెరవేరే చోటు కామాఖ్య. ఓకే. అది కామాఖ్యాదేవి యొక్క ప్రత్యేకత. ఓకే. ఓకే గురుగారు, నమస్తే అండి. మంచిదండి.